నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ నెల 2వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము సూచనలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు వృచ్చికంలోను, చంద్రుడు మకరంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులో, బృహస్పతి మిథునంలో వక్రగతిలో లాస్ట్ స్టేజ్కి వచ్చేసాడు. శుక్రుడు తులాలోను, శని భగవానుడు కుంభంలో వక్రగతిలో ముగింపు దశకి వచ్చేసాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే బలంగా ఉండడం వల్ల సత్సంబంధాలు ఏర్పడము, మీ రిలేషన్స్ బలంగా ఉండడము, అది ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులతో కావచ్చు, లేదా భార్యాభర్తలు, తల్లి బిడ్డలు, ఇలా ఎనీ రిలేషన్ సంబంధాలన్నీ బలపడే అవకాశాలు కనబడుతోంది. సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార చర్చలు విజయవంతమవుతాయి. అయితే ఇంట్లో శుభకార్య సంబంధించినటువంటి శుభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు శుక్రబలం అధికంగా ఉంది కాబట్టి, చాలా రేర్గా వస్తుంది ఈ అవకాశము. శుక్రబలం అధికంగా ఉంది కాబట్టి ఏ నిర్ణయాలైనా సరే పోస్ట్ పోన్ చేసుకోకండి. ఈ రోజే తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారాలు లక్ష్మీ అమ్మవారికి నెయ్యి దీపాన్ని పెట్టే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఈ రోజు మీరు పొందబోతున్నారు. మీలో ఆత్మవిశ్వాసము, తర్వాత మంచి ఆలోచన శక్తి, ఇలాంటివన్నీ ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కొత్త కొత్త పనులు మొదలు పెట్టడానికి కానీ, ఉద్యోగాలు మారడం కానీ, వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ, ఏ కొత్త పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. దీన్ని వృధా చేసుకోకండి. ఆర్థికంగా లాభాలున్నాయి. పెట్టుబడులకు ఈరోజు అనువైన సమయము. వివాహాది ప్రయత్నాలకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక కోపం మీకు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని తగ్గించుకుని మాట్లాడడం కానీ, తగ్గించుకుని ఉండడం కానీ చేయండి. అయితే పరిహారంగా మీలో అనుమానాలు ఏవైనా ఉంటే కనుక ఏ రకంగానైనా సరే అవి విడిచిపెట్టే ప్రయత్నమే ఈరోజు మీ యొక్క పరిహారము. అయితే దీంతో పాటు శివనామస్మరణ తరచూ చేస్తూ ఉండండి. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 8, కలిసి వచ్చే వారాలు మంగళవారము గురువారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీరు ఏ ఒప్పందాలు చేసుకున్నా, అగ్రిమెంట్లు చేసుకున్నా, అది భూమి పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా సరే ఈరోజు ఒప్పందాలు చేస్తే సక్సెస్ఫుల్గానే ఉండబోతోంది. డాక్యుమెంట్స్ కానీ, మీటింగ్స్ కానీ, ఇలా ఏవైనా కానీ సజావుగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఉద్యోగంలో పురోగతి కనబడుతోంది. కానీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సూచన మీకేంటంటే నీళ్లు ఎక్కువగా ఈ రోజు తాగే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం కానీ, స్వామివారి యొక్క స్తోత్ర పారాయణ కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 76, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము గురువారము.